డీలిమిటేషన్ వివాదం తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఆ అంశంపై మాటల తూటాలు పెలుతున్నాయి. డీలిమిటేషన్పై కాంగ్రెస్ బీఆర్ఎస్ నిజస్వరూపం బహిర్గతమైందని బీజేపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగారు. తెలంగాణలో డీలిమిటేషన్ అంశంపై రగడ రాజకీయంగా రోజురోజుకు ముదురుతోంది. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దక్షిణాది రాష్ట్రాలు ఏం తప్పు చేశాయని ఆయన ప్రశ్నించారు. జనాభా నియంత్రణ పాటించినందుకు సీట్లు తగ్గిస్తారని నిలదీశారు. బీజేపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో సీట్లు పెంచే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు కేటీఆర్. 9 నెలల ముందు నుంచే మేము మాట్లాడుతూ ఉన్నాం. కొత్తగా ఈ బీజేపీ చేస్తున్న కుట్ర వల్ల, వాళ్ళ సవతి తల్లి ప్రేమ వల్ల దక్షిణాది రాష్ట్రాలన్నిటికీ కూడా అన్యాయం జరుగుతుంది. ఏ రాష్ట్రాలు అయితే కుటుంబ నియంత్రణ పాటించినాయో ఆ రాష్ట్రాల్లో జనాభా తగ్గింది. ఇప్పుడు జనాభా తగ్గింది కాబట్టి సీట్లు తగ్గిస్తామంటే ఇది అన్యాయం. ఎవడైతే మీ మాటిని లేదో, గతంలో ఎక్కడైతే జనాభా నియంత్రణ పాటించలేదో వాళ్ళకు మీరు పెద్దపీట వేసి, ఎవరికైతే పనిష్మెంట్ ఇవ్వాలనో వాళ్ళకి ఇవ్వకుండా, ఎవరికైతే ఇన్సెంటివ్ ఇవ్వాలనో, ప్రైజ్ ఇవ్వాలనో వాళ్ళకి ఇవ్వకుండా ఇట్లా వ్యవహారం చేయడం తప్పు అని నిలదీశాము. బీఆర్ఎస్ మరో నేత ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్లో దక్షిణాదికి అన్యాయం జరిగితే సౌత్ ఇండియా ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్తో తిరుగుబాటు తప్పదని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణ తరహాలోనే ప్రత్యేక దక్షిణ భారతదేశ ఉద్యమం వస్తుందన్నారు మాజీ మంత్రి గంగుల. రేపు రాబోయే కాలం ఉద్యమం కూడా వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకు సౌత్ ఇండియా సెపరేట్ చేసే ఉద్దేశం కూడా ఉన్నది. ఇట్లా అన్యాయం జరుగుతుంది కాబట్టి కేంద్రం అన్యాయం చేసినప్పుడు డెఫినెట్గా తిరుగుబాటు వస్తుంది. తెలంగాణ రాష్ట్రం పెట్టి ఏర్పాటు చేసుకున్నాం. రేపు పొద్దున రాబోయే కాలంలో సౌత్ ఇండియా కూడా సెపరేట్ దేశం చేయడం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ భారతదేశంలో ఉన్న పెద్దలందరూ, కేంద్రంలో ఉన్న పెద్దలందరూ సౌత్ ఇండియాకి నష్టం చేస్తే నష్టపోయేది రేపు పొద్దున రాబోయే ఈ బీజేపీ పార్టీ అని భావిస్తుంది. చెన్నైలో జరిగిన జేఏసీ డీలిమిటేషన్ భేటీపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. దక్షిణాదిలో బీజేపీ బలపడద్దనే ఉద్దేశంతోనే కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే కలిసి కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. డీలిమిటేషన్ విధి విధానాలపై పార్లమెంట్లో కానీ, క్యాబినెట్లో కానీ ఎలాంటి చర్చ జరగలేదని, పునర్విభజనపై ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే అవకాశవాద పార్టీలు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు కిషన్ రెడ్డి. లేని సమస్యను ఈరోజు ఈ దేశంలో సృష్టించి, అసలు నియోజకవర్గాలకు సంబంధించి పునర్విభజనకు అనుసరించాల్సినటువంటి విధి విధానాలు పార్లమెంట్లో కానీ, క్యాబినెట్లో కానీ ఇక్కడ చర్చనే జరగలేదు. దానిపైన ఏ రకమైనటువంటి నిర్ణయం ఇంతవరకు కేంద్ర ప్రభుత్వము తీసుకొని లేదు. జనాభా సేకరణ ఇంకా ప్రారంభమే కాలేదు. ఈ యొక్క అవకాశవాద పార్టీలన్నీ కూడా దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని తప్పుడు ప్రచారము, బురద జల్లేటువంటి ప్రచారం చేస్తా ఉన్నారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. అయితే ఏ అజెండా లేని కొన్ని పార్టీలు భాష, ఉత్తరాది, దక్షిణాది, జాతి పేరిట ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు లక్ష్మణ్. बार बार मोदी जी ने, अमित शाह ने भी जो बयान दिया गया, दक्षिण को एक सीट भी नुकसान नहीं होगा और प्रोरेटा बेस के आधार पर सीट भी बढ़ाएंगे, मगर इन लोगों के पास कोई एजेंडा नहीं है, मुद्दा नहीं है। इसलिए ये कई बार भाषा के नाम पर मुद्दा बनाते, अभी दक्षिण उत्तर का बात करके लोगों को भटकाना चाह रहे, कभी जाति के नाम पर, कभी मजहब के नाम पर। ये सब मोदी जी के विकास, गरीब योजना के सामने टिक नहीं पा रहे. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా డీలిమిటేషన్ అంశంపై చెన్నైలో నిర్వహించిన జేఏసీ సమావేశంపై విమర్శనాస్త్రాలు సంధించారు. 1000 కోట్ల లిక్కర్ స్కామ్ తో పాల్పడిన దొంగల ముఠాలన్నీ భేటీ అయ్యాయని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ, డీఎంకే పార్టీలకు కుంభకోణంతో సంబంధం ఉందని, వీటన్నింటికీ లీడర్ కాంగ్రెస్ అని బండి సంజయ్ ఆరోపించారు.